హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. పూజలు అయిపోయాయా? పూజ చేసుకున్నారా? నేను కూడా పూజ చేసుకున్నానండి. మనకి ఉగాది అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది ఏంటి? ఉగాది పచ్చడి. అది మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి. మా చిన్న పాపకైతే మరీ అసలు నిన్నటి నుంచి మమ్మీ మమ్మీ ఉగాది పచ్చడి ఒకటే గొడవ చేసేస్తుందండి. ఫైనల్గా అయితే ఉగాది పచ్చడి చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి పూజ చేసేసుకొని టిఫిన్ చేసేసాము, అయిపోయింది. నా స్టైల్లో నేను ఉగాది పచ్చడి ఎలా చేసుకున్నాను అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. పదండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లేట్లో అన్ని పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది మ్యాంగో పీసెస్, ఇది తురుముకున్న బెల్లము, ఇది వచ్చేసి బనానా పీసెస్ అండి, రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి వేప పూత. ఇవన్నీ ముందుగానే ఒక ప్లేట్లో కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని బౌల్లో చింతపండు పులుసు అండి, అది చింతపండు పులుసు అయితే పోసుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పీసెస్ మొత్తము ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసులో. ఇది వచ్చేసి బనానా పీసెస్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ తురుముకున్న బెల్లము, నెక్స్ట్ వచ్చేసి వేప పూత అండి, ఇవి వచ్చేసి గ్రేప్స్ అండి, వైట్ గ్రేప్స్. ఇవి కూడా కొన్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మ్యాంగో పీసెస్ అండి. ఇవన్నీ కూడా అన్ని రకాలు షడ్రుచులు అంటారు కదా, 6 రకాలు వచ్చేసాయండి మనకి. అన్నీ కలిపేసుకొని మొత్తము బాగా, బెల్లం తొందరగా కరగదు కదండి, బెల్లం కరిగే వరకు మనం స్పూన్ తోటి కలిపెట్టేసుకోవాలి. మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకోవాలండి. కొంచెం ఉండలుగా అక్కడక్కడ అట్లా పీసెస్గా తగులుతుంది కదా, అట్లా లేకుండా మెత్తగా కరిగిపోయే వరకు మనం కలిపెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మనకు ఉగాది అంటే ఉగాది పచ్చడియే గుర్తుకొస్తుంది. మెయిన్ అసలు ఇదే కదండి ఉగాది రోజు మనం చేసుకోవాల్సిన, దేవుడికి పెట్టాల్సిన నైవేద్యం. నెక్స్ట్ వచ్చేసి కొంచెం లైట్గా ఒక 1/2 స్పూను చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. చిల్లీ పౌడర్ కూడా ఫ్లేవర్ కోసం బాగుంటుందండి. కారం అంటారు కదా, కారము తగలాలి కదా అనేసి షడ్రుచుల్లో కారం కూడా ఒకటి. లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేశాను. మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటామండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే చేసుకుంటే కామెంట్లో చెప్పండి. నేను చేసిన ఉగాది పచ్చడి, తయారు చేసిన ఉగాది పచ్చడి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.